నాగార్జున అంటున్నారు. ఇప్పటికే కొండా సురేఖపై క్రిమినల్ కేసుతో పాటు పరువు నష్టం దావా కూడా వేశారు. మరో 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేయబోతున్నట్టుగా తెలుస్తోంది నాగార్జున. ఈ విషయాన్ని నాగార్జునే వెల్లడించారు. సమంతకు మాత్రమే నా క్షమాపణలు చెప్పారు, మా సంగతి ఏంటి అని నాగార్జున కుటుంబం ప్రశ్నిస్తోంది. ఇప్పుడు మాకు సారీ చెప్పినా వదిలేది లేదు అని నాగార్జున కుటుంబం అంటోంది. కేసును ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు తీసుకోమని ప్రకటించారు నాగార్జున. ఇప్పటికే కొండా సురేఖపై హైకమాండ్ సీరియస్గా ఉంది. హైకమాండ్ నుంచి బర్తరఫ్ చేస్తారు అంటూ జోరుగా వార్తలు కూడా వస్తున్నాయి. వివాదంపై ఇప్పటికే రాహుల్కు కొండా సురేఖ లేఖ రాశారు. ఆ లేఖ తర్వాత రాహుల్ గాంధీ కొండా సురేఖ రాజీనామా కోరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కొండా సురేఖపై సివిల్ క్రిమినల్ కేసులతో ముందుకు వెళ్ళాలి అని నాగార్జున భావిస్తున్నారు. సారీ చెప్పినా కూడా వెనక్కు తగ్గేది లేదు అని నాగార్జున అంటున్నారు. నాగార్జునకు చాలామంది రాజకీయ సినీ ప్రముఖుల మద్దతు కూడా ఉంది. ఈ వ్యాఖ్యలను అందరూ కూడా ఖండించారు. కొండా సురేఖ వ్యాఖ్యలు కరెక్ట్ కాదు అంటూ సినీ ఇండస్ట్రీ మొత్తం ఖండించింది. ఇప్పుడు నాగార్జున సివిల్ క్రిమినల్ కేసులతో కొండా సురేఖను ఉక్కిరి బిక్కిరి చేయాలని అనుకుంటున్నారు. కొండా సురేఖ రాజకీయ ఏకాకిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయనే చర్చ కూడా జరుగుతూ ఉంది. కొండా సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధుతో మాట్లాడే ముందుకు ఒకసారి కొండా సురేఖ చేసిన ఏ వ్యాఖ్యలు ఇంతటి వివాదానికి కారణమయ్యాయో చూద్దాం. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే ఎన్కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. ఈ వ్యాఖ్యలే కొండా సురేఖ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కొండా సురేఖ పదవి ముప్పు వరకు రావడానికి కారణం. కొండా సురేఖతో రాజీనామా చేయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాగార్జున కుటుంబం కొండా సురేఖపై సివిల్ క్రిమినల్ కేసులతో ముందుకు వెళ్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ కూడా వివరణ కోరారు ఈ విషయంపై. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, సారీ చెప్పిన వెనక్కు తగ్గము అని నాగార్జున కుటుంబం అంటున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు హైకమాండ్ కూడా కొండా సురేఖ విషయంలో చాలా సీరియస్గా ఉంది. ఏం జరగబోతోంది ఈ ఇష్యూలో? ఎగ్జాక్ట్. ఎందుకంటే కానీ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల విషయంలో కేవలం సమంతకు సంబంధించినటువంటి అంశంపైనే ఆమె సారీ చెప్పారు. సమంత విడాకులకు సంబంధించినటువంటి విషయంలో. ఎందుకంటే ఆమె మీ మీద గౌరవం ఉంది, మీరు ఎదిగినటువంటి తీరు, ఒక మహిళగా సినీ ఇండస్ట్రీలో ఆ స్థాయి వరకు వెళ్ళడం నేను కూడా గౌరవిస్తున్నాను, కావాలని అనలేదు. ఏదో కేటీఆర్ ను అనాలనుకునేటువంటి సందర్భంలో మీ గురించి మాట్లాడాను. తర్వాత తెలిసింది మీరు బాధపడుతున్నారు, మీ కుటుంబం అంతా కూడా వ్యక్తిగతంగా మిమ్మల్ని టార్గెట్ చేశాను అనేటువంటిది తర్వాత గుర్తించాను రాత్రిపూట, అందుకే సారీ చెప్తున్నాను అనేటువంటి చెప్పారు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే రోజు సాయంత్రం మళ్ళీ యథావిధిగా చెప్పారు, నేను మాట్లాడిన తప్పు లేదంటూ కొండా సురేఖ మాట్లాడారు. ఇటు నాగార్జున గాని, నాగ చైతన్య గాని, రకుల్ ప్రీత్ సింగ్ గాని సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విషయంలో ఎక్కడ కూడా ఎవరికి ఆమె సారీ చెప్పలేదు. కేవలం సింగిల్ వర్డ్ గా ఆమె సింగిల్ పర్సన్ కి, సమంతకి మాత్రమే సారీ చెప్పినటువంటి సిచ్యువేషన్. సో దీనిపైన నాగార్జున చాలా సీరియస్ గా ఉన్నారు. సారీ చెప్పకపోగా మళ్ళీ నెక్స్ట్ డే రోజు ఆమె సమర్థించుకున్నటువంటి తీరు పైన చాలా ఆగ్రహంగా ఉన్నారు. సినీ ఇండస్ట్రీ అంతా కూడా ఒక్కతాటిపైకి వచ్చారు. కాబట్టి ఆమె పైన 100 కోట్ల పరువు నష్టం దావా వేయడంతో పాటు లీగల్ గా ఆమె పైన క్రిమినల్ కేసెస్ బుక్ చేయాలి, ఆధారం లేకుండా మాట్లాడినటువంటి అంశాల పైన అనేటువంటిది ఆయన నాంపల్లి కోర్టులో డిఫామేషన్ కేసు వేశారు. ఆల్రెడీ ఇదే అంశం పైన కేటీఆర్ కూడా లీగల్ నోటీస్ పంపారు, డిఫామేషన్ కేసు వేశారు పరువు నష్టం దావా కింద. సో ఈ వివాదం పెద్దదవుతా ఉంది. ఆల్రెడీ ప్రియాంక గాంధీ అక్కినేని అమలకు కాల్ చేసి కాస్త ఆమె విచారం వ్యక్తం చేశారు జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లో కీలక మంత్రి, అది కూడా మహిళా మంత్రిగా ఉంది. మరొక మహిళల పైన రకంగా వ్యాఖ్యలు చేసిన పైన విచారం వ్యక్తం చేస్తూ ఆమె అమలతో మాట్లాడారు. రాహుల్ గాంధీ కొండా సురేఖను వివరణ అడిగారు, ఎందుకు ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, దాని వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటి, వివరాలు అడగడంతో నిన్న రాత్రి కొండా సురేఖ రాహుల్ గాంధీకి లేఖ రాశారు. లేఖ రాసిన తర్వాత లేఖను పరిగణలోకి తీసుకున్న తర్వాత దానికి ఆ లేఖ పైన సాటిస్ఫై కాకపోతే కొండా సురేఖ పైన వేటు వేయడానికి ఏఐసీసీ అధిష్టానం చాలా సిద్ధంగా ఉంది, చాలా స్పష్టంగా కూడా. ఎందుకంటే ఇక్కడ ఇట్లాంటి విషయాలను టాలరేట్ చేయొద్దు, సినీ ఇండస్ట్రీని మొత్తం కించపరిచేలా కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడింది అనేటువంటి చెడ్డ పేరుద్దు. ఈ డ్యామేజ్ ని కంట్రోల్ చేయాలంట. ఫ్యూచర్ లో ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ చేయొద్దంటే
ఖచ్చితంగా ఆమెను మంత్రివర్గం నుంచి పక్కన పెట్టాలనేటువంటి ఆలోచన ఏఐసీసీ అధిష్టానం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దానికి బలం చేకూరుతున్నటువంటి మాటలు ఏంటంటే ఆమె లేఖ రాయడము, ప్రియాంక గాంధీ అమలకు కాల్ చేయడము, తర్వాత కాంగ్రెస్ పార్టీలోనే విచిన్న పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకుల వరకు కూడా నోరు మెదపకపోవడం, ఇవన్నీ చూస్తా ఉంటే కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించడానికి ఏఐసీసీ అధిష్టానం చాలా క్లియర్ గా ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచన చేస్తా ఉంది. ఎందుకంటే నాగార్జునకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఫేమ్, గతంలో ఆయన సినీ ఇండస్ట్రీలో బాలీవుడ్ కి సంబంధించినటువంటి సినీ నటులతో కూడా ఆయనకు సాన్నిహిత్యం ఉంది, హిందీలో కూడా సినిమాలు చేశారు, గుర్తింపు ఉంది. కాబట్టి ఈ విషయం మరింత పెద్దది కాకముందే ముదిరిపోక ముందే చర్య తీసుకోవాలంటే ఆలోచన చేస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది కానీ నాగార్జున తగ్గేది లేదంటున్నారు. ఆమె ఒకవేళ ఇప్పుడు మళ్ళీ నాగార్జునకు, నాగ చైతన్యకు, ఇంకా సినీ ఇండస్ట్రీకి గురించి ఆమె సారీ చెప్తూ ఏమైనా ప్రకటన చేసినా కూడా ఈ విషయంలో తగ్గేది లేకుండా లీగల్ గా ప్రొసీడ్ కావాలనేటువంటి ఒక కృత నిశ్చయంతో నాగార్జున 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేయబోతున్నారా? ఎగ్జాక్ట్లీ 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేయబోతా ఉన్నారు. ఎందుకంటే సుదీర్ఘంగా సినీ ఇండస్ట్రీలో వారికి ఉన్నటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి వాల్యూస్ ని దెబ్బతీశారు, ఆ క్రెడిబిలిటీని దెబ్బతీశారు, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశారు కొండా సురేఖ అనేటువంటి అంశాన్ని. ఎందుకంటే నాగార్జుననే సమంతని కేటీఆర్ దగ్గరికి వెళ్ళాలని ఫోర్స్ చేశారు, వెళ్ళకపోయేసరికి డైవర్స్ ఇచ్చి బయటికి పంపాలనేటువంటి వ్యాఖ్యను చాలా పెద్దగా తీసుకుంటున్నారు, చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఈ అంశాలను క్షమించరాని నేరంగా వాళ్ళు చూస్తా ఉన్నారు. ఆమెను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్న సినీ ఇండస్ట్రీ నుంచి లీగల్ గా 100 కోట్ల పరువు నష్టం దావా, క్రిమినల్ కేసెస్ కూడా ఫైల్ చేయాలనేటువంటి ఒక డిమాండ్ నాగార్జున లీగల్ టీము డిమాండ్ చేస్తా ఉంది. రైట్ మధు, కొండా సురేఖ ఇష్యూలో నాగార్జున వెనక్కు తగ్గను అని అంటున్నారు. ఇప్పటికీ ఆమెపై క్రిమినల్ కేసులు కూడా పెట్టారు. మరోవైపు పరువు నష్టం దావా కూడా వేస్తున్నారు. 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేయబోతున్నట్టుగా నాగార్జున వెల్లడించారు. సమంతకు మాత్రమే క్షమాపణలు చెప్పారు, మా సంగతి ఏంటి, ఇప్పుడు మాకు సారీ చెప్పినా బదిలేదు లేదు అని నాగార్జున అంటున్నారు. కేసును ఎట్టి పరిస్థితుల్లో వెనక్కు తీసుకోము అని నాగార్జున ప్రకటించారు. ఇప్పటికే కొండా సురేఖపై హైకమాండ్ సీరియస్గా ఉంది. క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేస్తారు అంటూ జోరుగా వార్తలు వస్తున్నాయి. ఈ వివాదంపై ఇప్పటికే రాహుల్ వివరణ కోరడంతో కొండా సురేఖ లేఖ కూడా రాశారు రాహుల్ గాంధీకి. ఆ లేఖ చూసిన తర్వాత రాహుల్ రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. కొండా సురేఖను రాజీనామా చేయమని కోరే అవకాశం కూడా కనిపిస్తోంది. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి, డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్, అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం.